విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. ఏమంటే మన జీవితంలో మనము చూస్తూ ఉన్నాం, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు అవి మనము గమనిస్తూనే ఉంటాం. ఏదో ఒక స్థితి పరిస్థితిలో దేవుడు మన పట్ల ఎటువంటి కార్యాలు చేస్తాడో, ఎలా అవి మన జీవితంలో మనం పొందుకున్నామో అనుభవిస్తున్నామో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే తెలిసినప్పుడు మనం ఏం చేయగలగాలి అని అంటే, చూడండి, కీర్తనలు 26వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 26వ కీర్తన 7వ వచనం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. అయితే ఈ 26వ కీర్తన మనకు దావీదు రాసినటువంటి కీర్తన. ఎక్కువ భాగం ఈ కీర్తనలో మనం చదివితే దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి, అలాగే ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన మన జీవితంలో ఏ కార్యం చేస్తాడు అనే విషయాన్ని ఈ కీర్తనలో దావీదు రాస్తూ 7వ వచనంలో చెప్తాడు. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. ఇప్పుడు మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనం ఎప్పుడు చెల్లిస్తాం? ఏమండి, దేవునికి ఎప్పుడు స్తుతులు చెల్లిస్తాం అంటే, ఎందుక ఒకటి మేలు చేస్తుంటే, 2 3 నిజమే. ఇవన్నీ కూడా వీటన్నిటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నేను కూడా రాసుకుని వచ్చా. మొట్టమొదటిగా మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే, ఆయన చేసిన మేళ్లకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాగే చేయబోయే వాటికి కూడా కలిపి మనం చెల్లిస్తాం. ఆయన చేసిన మేలులు ఒకసారి మనం కనుక నెమరు వేసుకుంటే, మన జీవితాల్లో పుట్టినప్పటి నుంచి మన జీవితాల్లో దేవుడు మనకేం చేశాడు, అలాగే దేవుడు మన పట్ల చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే కింద అంటాడు, నీ ఆశ్చర్య కార్యాలను వివరింతును. అంటే ఆశ్చర్య కార్యాన్ని వివరించే ముందుగా ఆయన మనకేదో చేసి ఉండాలి. మనకు చేసిన దానిని బట్టి మనం ఏం చేస్తాము? ఆశ్చర్యకార్యాలు తెలియజేస్తాం. ఇప్పుడు సపోజు ఏదైనా ఒక మంచి కార్యం జరిగిందనుకోండి, ప్రార్థన చేసిన వెంటనే మనం ఏం చెప్తాం? నలుగురికి చెప్పుకుంటాం, దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు, నేను ప్రార్థన చేశాను, ఇది కావాలని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు ఇచ్చాడు అని నలుగురితో ఆయన చేసిన కార్యాన్ని మనం పంచుకుంటూ ఉంటాం. అది కృతజ్ఞత. అందుకనే ఈరోజు కృతజ్ఞతను గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. కృతజ్ఞత కలిగి ఉంటే మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఎటువంటి మేలులు పొందుకుంటాం. ఇప్పటి వరకు పొందుకున్నది ఒక ఎత్తైతే, నూతన సంవత్సరంలో మన జీవితంలో ఇంకా ఎక్కువైనటువంటి మేలు, సంథింగ్ మోర్, వీ హ్యావ్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్, ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆలోచన మనం కలిగి ఉంటే మన జీవితాల్లో నిజంగా ఆశీర్వదించబడతాం, నిజంగా దీవించబడతాం. అయితే మొదటిగా ఆయన చేసిన మేలులు, చేయబోయే మేలులు మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 68వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దేవుడు మనకు ఏ మేలు చేయబోతున్నాడో ఆడ మనకు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 28, 63. మరియు మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎంత సంతోషించునో చాలమ్మా. అంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని బ్రతికించడానికి, మీకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి దేవుడు మీ పక్షాన ఉన్నాడు. అందుకనే ఆయన మేళ్ళు చేసేటువంటి దేవుడు మన ఎడల. ఆయన ఎటువంటి మేలు చేస్తాడు అవి చూసుకుంటూ వెళ్తే
చాలా ఉన్నాయి, అయితే అవన్నీ చెప్పను, కానీ టూకీగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. దేవుడు ఎటువంటి మేలు చేస్తాడు మన జీవితంలో, ఎటువంటి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో, ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మన జీవితంలో అని చూస్తే ఏమండి, మనకు మనంగా కొంచెం లెక్కేసుకోవచ్చు. మనం పూర్వపు స్థితిలో మనం ఎలా ఉన్నాం, ముందు మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే దినాల్లో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. ఎవరికి వారుగా వారి జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటే మునుపు మన జీవితాలు ఎంత భయంకరమైనటువంటి మరి సమయాల్లో ఉన్నాయో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ఎటువంటి బలహీనతల్లో, అనారోగ్యాల్లో, సమస్యల్లో, అప్పుల్లో, ఏమండి ఇంకా రకరకాలైనటువంటి వేదనలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు వచ్చి మనల్ని విడిపించింది. దేవుడే మనకి నెమ్మది ఇచ్చాడు. ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు ఏమండి, దేవుడు మన ఏళ్ళ చేసిన మేలులు, దేవుడు మన ఏళ్ళ చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కౌంట్ చేసుకుంటే మనకు లెక్కకు మించి ఉంటాయి. గత కాలంలో కూడా చెప్పాను ఈ మాట. ఒకసారి ఒక మందిరంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఆరాధన అయిన వెంటనే ఆ వ్యక్తి ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారు ఈ వారమే నేను వచ్చేది, వచ్చే వారం నుంచి నేను రాను, నాకు ప్రార్థన చేయండి, వెళ్ళిపోతాను అన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఏమైంది నీకు, ఈ వారమే వస్తానంటున్నావు, ఈ వారమే వచ్చానంటున్నావు, వచ్చే వారం రానంటున్నావు, ఏం జరిగింది అని చెప్తాడు. చెప్తే ఆయన అంటాడు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు పాస్టర్ గారు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, కాబట్టి మేలు చేయని దేవుడి దగ్గరికి నేను రాను, నేను ఆగిపోతాను అన్నాడు. అంటే ఆ పాస్టర్ గారు కొద్దిగా ఆలోచించి, సరేనయ్యా దేవుడు నీకు మేలు చేయలేదన్నావు కదా, సరే నువ్వు ఇంటికెళ్ళి ఈ సోమవారం నుంచి శనివారం వరకు ఆలోచించు, దేవుడి పట్ల ఏ మేలు చేశాడో కనీసం కొన్ని రాసుకొని రా అని చెప్పి పంపించాడు. వెంటనే ఈయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. శనివారం దాకా ఎందుకు, సోమవారమే కూర్చొని రాసేద్దాంలే అని ఆ మేళ్ళన్నీ రాయడం మొదలుపెట్టాడు. పాస్టర్ గారు ఏం చెప్పారు, చిన్న కాగితంలో రాసుకురయ్యా అన్నాడు. ఈయన ఎగ్జామ్లో పేపర్లో టావులు రాసినట్టుగా ఒక బుక్ లాగా రాసుకొని వచ్చాడు. ఏంది ఇవంతా దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన అద్భుతాలు. మొట్టమొదటిగా రాశాడు, నేను నా తల్లి గర్భంలో ఉండగా నా తల్లి ప్రార్థన చేసినప్పుడు, అలాగే పాస్టర్ గారు వచ్చి ఆ హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి ఆపరేషన్ లేకుండా 4వ డెలివరీతో మా అమ్మ నన్ను కన్నది, అది దేవుడు చేసిన మొదటి మేలు అని రాయడం మొదలుపెట్టాడు. ఇట్లా ఎన్నో మేలులు రాయడం మొదలుపెట్టాడు. ఎన్నో అన్నీ రాస్తూ ఈయన కొన్ని రాసుకురమ్మంటే చాలా, అంటే దగ్గర ఒక 10 పేజీలు రాసుకొని రావడం మొదలుపెట్టాడు. వెంటనే ఈ పాస్టర్ గారికి ఇచ్చాడు. పాస్టర్ గారు అన్నారు, అయ్యా దేవుడు నీ పట్ల ఇన్ని మేలు చేస్తే నువ్వు ఏం మేలు చేయలేదంటావేంది అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేనేదో పొరపాటు పడ్డాను, అంటే నాకేదో ఒక్క రవ్వ కావాలని, ఏదో ఈ ఒక్కటి లేదా అలా చేయలేదని, దేవుడు నాకేది చేయలేదని చెప్పి అనడం తప్పయ్యా అని అప్పుడు ఆయనకి గుణపడ్డాడు. అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు చేసిన మేళ్ళన్నీ చాలా ఉంటాయి, కానీ ఏ ఒకటో రెండో చేయకపోతే మనం ఏమంటామో తెలుసా, దేవుడి మీద అలగతాం, దేవుడు నాకేం చేయట్లేదని. ఎందుకు చేయట్లేదు, దేవుడు నిన్ను బ్రతికి పుట్టించాడు. ఏమండి, కాళ్ళు చేతులు సరైనటువంటి రీతిలో నీకు ఉన్నాయి. కొంతమందికి చేతులు సరిగా లేకుండా ఉన్నటువంటి వారిని చూడండి, మన పరిస్థితి మనకు అర్థమవుతుంది. చేతులు లేని వాళ్ళని చూడండి, ఒక చేయి లేక ఒక చేయి ఉన్నటువంటి వారిని చూడండి, ఒక కాలు లేక మరొక కాలు ఉన్న వారిని చూడండి. అది దేవుడు మనకు మంచి కాళ్ళు చేతులు మంచి రూపాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఏమంటే భాగ్యం. అది దట్ ఈస్ ద గ్రేట్ గిఫ్ట్ ఫర్ యూ. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి శరీరం. ఏమండి, మీరు హిందీ దాంట్లో హాలీవుడ్ ఏదో అంటారు, ఏదో వుడ్ అంటారు దాన్ని, హాలీవుడ్. దాంట్లో హృతిక్ రోషన్ మీకు తెలుసు కదండి, ఆయనకి ఈ వేళ్ళు మనుషులందరికీ 5 వేళ్ళు ఉండాలి, ఆయనకి ఈ వేళ్ళు ఇంకో వేళ్ళు లేసి ఉంటుంది. మీరు ఎప్పుడు గమనించరేమో, అంటే మీరు ఒకసారి అతను ఇంటర్వ్యూ చేస్తా, అతని వేళ్ళు గురించి సినిమాల్లో కనపడకుండా అతను దాపెట్టుకుంటాడంట. ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీకు ఆ చెయ్యి ఎందుకు, దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసి తీసేయచ్చు కదా అంటే ఆయన అన్నాడు, ఈ చెయ్యి ఉండటం వల్ల నాకేం నష్టం లేదు,
ఈ చెయ్యి ఉండటం వల్ల నాకేం నష్టం లేదు, నాకేం ఇబ్బంది లేదు, దానికి ఎందుకు నేను తీసేయాలి అని ఆ చెయ్యి అట్లాగే పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. చాలామంది ఆయన చూసి అన్నారంట, ఇది నీ చెయ్యికి అసహ్యంగా ఉంది, నువ్వు చాలా మంచి అందగాడివి, అయితే ఈ వేలి మీద ఇంకొక వేలు వేసింది, అది తీసేయండి అంటే అతను ఒప్పుకోలేదు. దేవుడు మనకు 5 వేళ్ళే ఉండాలి చేతికి. ఈ చేతికి 5, ఈ చేతికి 5, ఈ కాలుకి 5, ఈ కాలుకి 5. అంతకు మించి తక్కువ ఉన్న అంగవైకల్యమే, అంతకు మించి ఎక్కువ ఉన్న అంగవైకల్యమే. అంటే మనకు సరిపడా ఎన్ని కావాలో దాన్ని అరేంజ్ చేశాడు దేవుడు, ఒక క్రమంలో డిజైన్ చేశాడు. మానవుడు ఇలా ఉండాలి, ఈ మానవుడు ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మానవుడికి ఉన్నటువంటి లక్షణాలు ప్రపంచంలో లేకపోతే భూమి మీద ఏ దానికి కూడా లేవు. జంతువుకు లేదు, పక్షులకు లేదు, మృగాలకు లేవు, దేనికి లేవండి. ప్రత్యేకంగా దేవుడు మానవుని డిజైన్ చేసుకున్నాడు. ఎలా డిజైన్ చేసుకున్నాడు, ఎందుకు డిజైన్ చేసుకున్నాడు అంటే, మనము ఆదికాండంలోకి వెళ్ళాలి. 3:15లోకి వెళ్తే 3వ అధ్యాయంలో మనం చదివితే, దేవుడు తన పోలికన అని రాయబడింది. ఇంగ్లీష్లో రాయబడింది ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్ అని రాయబడింది. దేవుడి పోలికలో మనం ఉన్నాం. అంటే స్వభావంలో దేవుని పోలిక సంచరించుకున్నాం, ఆలోచనలో దేవుని పోలిక ఉంది. ఏమండి, నడిచే నడవడికలో చేసే ప్రతి పనులు దేవుని పోలిక మనకు ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, లోకాన్ని అనుసరించి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని పోలికగా కాకుండా ఎవరి పోలికలకు మారుతున్నాం? ఏమండి, ఎవరి పోలికలకు మారుతున్నాం? లోకంలో ఉన్నటువంటి వాడైనటువంటి వాడి పోలికలకి, సాతాను పోలికలకు మారుతున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాన్ని ఇంత అందంగా నిర్మించినటువంటి దేవుడు ఇంత అందంగా, ఒకరి యొక్క ఫేస్ వేరుగా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఏ ఒక్క ఫేస్కి మ్యాచ్ అవ్వదు. మనకున్నటువంటి ఏమండి తంబు ఉన్నటువంటి ముద్రలు, ఆ రేఖలు ప్రపంచంలో ఎవరికి కూడా మ్యాచ్ కాదు. మనం కనుక తంబేస్తే అది మందే, ఇంకెవరు మన దాన్ని తీసుకోలేరు. పెన్షన్ తీసుకునేవాళ్ళు ఉంటారు కదా, డిసెంబర్ అంటే 1వ తారీఖు పెన్షన్ తీసుకునేవారు ఉంటారు. మీ పెన్షన్కి వేరే వాళ్ళు తంబేస్తే వస్తుందా పెన్షను? ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మీ తంబు అది అలా తీసుకుంటుంది, మీ తంబే. అంటే ప్రపంచంలో మీరు ఎంత యూనిక్యో ఒకసారి ఆలోచించండి. మీ తంబే మరొకరికి లేనప్పుడు, మీ ఇమేజ్ మరొకరు లేనప్పుడు దేవుని ఎంత ప్రత్యేకంగా మనల్ని చేశాడు. ఒక్కోసారి మనం తిట్టుకుంటాం. ఒకసారి గాడిద పోతా ఉంటే ఆయన గాడిద మేపే ఆ యజమానుడు అంట, నువ్వు మనిషిని తిట్టాడంట. దేన్ని? గాడిదని. ఆ యజమానుడు అన్నదంట, నువ్వు ఎవరితోన్నా పోల్చి తిట్టు, నేను ఒప్పుకుంటా, కానీ మనిషితో మాత్రం పోల్చబాకు అన్నదంట. ఎందుకు అని అడిగితే, ఆ మనుషులే నన్ను పోల్చుకుంటారు, వాళ్ళ బిడ్డలను తిట్టుకుంటారు, ఒరే గాడిద అని తిట్టుకుంటారు, గాడిద అని తిట్టుకుంటారు, ఒరే గాడిద అని తిట్టుకుంటారు. మనుషులు వాళ్ళకిచ్చిన దేవుని స్వరూపాన్ని మర్చిపోయి, నేను అధ్వానంగా ఉంటే నా పేరు చెప్పుకొని తిట్టుకుంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ పేరు మాత్రం చెప్పొద్దు నాకు అన్నదంటే గాడిద. ఎవరి పేరు చెప్పొద్దు అన్నది? మనుషుల పేరు. చూడండి, అంటే మనమే ఎంత తగ్గించేసుకొని ఆఖరికి జంతువులకు కూడా మనం చులకన అయిపోతూ ఉన్నాం. అవి పైకి మాట్లాడలేదు, కానీ ఒకవేళ మాట్లాడితే కనుక మనల్ని ఎన్ని తిడతాయో అవి. ఒక్కోసారి మనం కుక్క అని తిడతాం. ఒకవేళ కుక్క నోరుంటే, మరే పనికి మాలిన మనుషులారా, మీరంతలో మంచి మనుషులుగా ఉండి మా పేర్లు ఎందుకు వాడుకుంటారా అని అంటదేమో. ఏమండి, రకరకాలైన పేర్లు, పంది అని తిడతాం, కుక్క అని తిడతాం, గాడిది అని తిడతాం. మనం తిట్టలేని పేర్లు డిక్షనరీ కూడా లేవు, అంత ఎత్తుక్కొని మరి తిడతాం. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు చేసిన మేలును ఒకసారి మనం చూసుకోవాలి, జాగ్రత్తగా సరి చేసుకోవాలి. దేవుడు మన పట్ల చేసిన మేళ్ళు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. మునుపు మన జీవితం ఎలా ఉంటుంది, మొదట్లో మన జీవితం ఎలా ఉండింది, ఏమండి, రాను మన జీవితం ఏ స్థితిలోకి వచ్చింది, ఇప్పుడు ఏ స్థితిలోకి ఉంది, రాబోతున్న దినాల్లో ఏ స్థితిలోకి ఉంది, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీవు నా పట్ల చేసిన మేళ్ళు. అందుకనే ఆ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పాడు ఆ మాట, మీకు మేలు కలుగునట్లు ఆయన ఆశీర్వాదాన్ని మీ కొరకు దాచి ఉంచాడు. 28:63లో మనం చూస్తున్నాం. ఆ దేవుడు మన కొరకు మనం మేళ్ళు అనుభవించడానికి ఒక ఆశీర్వాదం ఎత్తి పెడితే, ఒక ఆశీర్వాదం దాచిపెడితే, మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క తెలియకుండా మనం చేసేటువంటి చిన్న లోపాల వల్ల ఆ ఆశీర్వాదాన్ని మిస్ చేసుకుంటున్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం.
సంవత్సరం ఆఖరి వారంలో ఉన్నాం. ఈరోజు బహు మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం. మనం అనుకుంటాం 31వ తారీఖు తీసుకుందాంలే అని అనుకుంటాం. 31వ తారీఖు తీసుకుంటామా నిర్ణయాలు? ఏమండి, చాలామంది సాక్ష్యం చెప్పబోతారు, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఇలా ఉంటానని. కొంతమంది అయితే ఆ 31వ తారీఖు 1వ తారీఖే ఉంటారు అలాగా. మళ్ళీ 2వ తారీఖు నుంచి ఎలా ఉంటారు, చెల్ అంటే వెళ్తూ ఉంటారు. అంటే మన నిర్ణయాలు ఒక రోజుకో 2 రోజులకో ఉండకూడదు. కొంతమంది 10 రోజులు గట్టిగా ఉంటారు, ఉండాలి. కొంతమంది 1 నెల రోజులు ఓపిక పట్టుకొని ఉంటారు. తర్వాత ఏముందిలే. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటే, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మారకుండా మనం కనుక ఉంచినట్లయితే మన నిర్ణయమే మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. అది ఎటువంటి నిర్ణయం అయినా నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే ఆ మంచి నిర్ణయం దేవుని యొక్క ఆశీర్వాదం నీకు వచ్చేంత వరకు ఆ నిర్ణయమే పోరాడుతుంది. మనం వాగ్దానం తీసుకుంటాం 31వ తారీఖు రాత్రి, అసలు ఏం వచ్చిందో ఆ రోజే మర్చిపోతాం. తీసుకొని బైబిల్లో పెట్టుకొని అప్పుడు పెట్టి మూసేసిన బైబిల్ అసలు ఆ వాగ్దానం ఉందని కూడా మనం తీసుకోం. మరలా ఎప్పుడు గుర్తొస్తుందంటే డిసెంబర్ 30వ తారీఖు గుర్తొస్తుంది. ఉన్న వాగ్దానాలన్నీ మనం తీసేసి కొత్త వాగ్దానం కోసం మనం బైబిల్ రెడీ చేసుకుంటాం. ఏమండి, ఈరోజు ఒక ప్లాన్ చేసుకుందాం. వాగ్దానం తీసుకున్నంత మాత్రాన దేవుడు మనల్ని కరెక్ట్ అయిన విధానంలో నడిపిస్తాడని నేను చెప్పను, కానీ వాగ్దానానికి తగినట్టుగా మన వేని మార్చుకుంటే, మన దారిని మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడే, నా వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడానికి మనం నమ్మదగిన వారంగా ఉన్నామా లేదనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు అలా నమ్మకంగా ఆ వాగ్దానానికి తగినట్టుగా మనం జీవించగలిగితే మన జీవితంలో ఏ మేలు కొదువై ఉండదు. అందుకనే ఏమంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అక్కడ భక్తుడైనటువంటి సొలొమోను ఒక మాట రాస్తాడు, చూడండి. 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా అంటే ఆయన నమ్మకత్వం ఎక్కడ వస్తుంది? అదే దేంట్లో వస్తుందంటే దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకొని నమ్మకంగా సాగితే, ఆ వాగ్దానం పట్టుకొని నమ్మకంగా కొనసాగితే ఆ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదం మన జీవితానికి నడిపిస్తుంది. అందుకనే ఆయన వాక్యము మన పాదాలకు వెలుగునిస్తుంది, మన త్రోవకు వెలుగునిస్తుంది. అందుకని నేను వాగ్దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉండడంలో చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. రెండవదిగా చూడండి, రెండవదిగా ద్వితీయోపదేశ కాండం లేకపోతే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని దాంట్లో రెండవ మాట, ప్రకటన గ్రంథం 24. అంతటా సింహాసనములను చూచి తిని అధికారం ఇవ్వబడిను. అమ్మ 20వ అధ్యాయం 4వ వచనమా? చదవండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. అధికారం ఇవ్వబడిను మరియు క్రూర ముఖములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక చేతులు ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తానిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము ఆత్మలను చూచించాలండి. అలాగే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరులైన దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. చాలండి. ఇక్కడ
ఈ ప్రకటన గ్రంథంలోనూ ద్వితీయోపదేశ కాండంలోనూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన మనల్ని బ్రతికించినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే విషయంలో చెప్పాను. ఆయన చేసిన మేళ్ళు, చేస్తున్న మేలులు, చేయబోయే మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పాను. రెండవదిగా ఆయన మనల్ని బ్రతికించాడు. ఏమండి, మీరు ఉదయాన్నే పేపర్ కొనుక్కొని, ఏ పేపర్ అయినా కొనుక్కొని మీరు చూడండి, రాత్రి బస్సులో బస్సు బోల్తా పడి ఇంతమంది చనిపోయారు. రోడ్డు యాక్సిడెంట్లో ఒక బైకు కారును గుద్దుకొని కారులో ఉండేవాళ్ళు, బైకులో ఉండేవాళ్ళు ఎంతోమంది మరణించారు. అంతెందుకు, రాత్రుల్లో బాగా పండుకొని ఉదయం లైలాక మరణించిన వారి సంఖ్య ఎంతోమంది, మనకు తెలియట్లేదు కానీ ప్రపంచంలో కొన్ని వందల మంది మరణిస్తున్నారు. అయితే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుడు సంథింగ్ దే హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ యూ. ఆయన ఏదో నీ పట్ల కొంత ప్రణాళిక దాచి ఉంచాడు. అది ఎందుకు, నా కొరకు నా కుమార్తె, నా కుమారుడు ముందుకు నడుస్తాడు, వాడబడతాడు, పరిచర్లో ఉంటాడు, సంఘానికి మేలు కలిగిస్తాడు, లేకపోతే నాకు మేలుకరంగా ఉంటాడు అని ఆయన ఏదో ప్లాన్ ఉంది నీ మీద. అందుకనే నిన్ను బ్రతికించున్నాడు. నన్ను మనల్ని ఎందుకు బ్రతికించున్నాడంటే, సో ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలోకి ఈరోజు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. నీ యొక్క ఆయుష్ని ఆయన విస్తరింపజేస్తాడు, నిన్ను నలువైపులకి విస్తరింపజేస్తాడు. ఇదే ద్వితీయోపదేశ కాండంలో ఉంది, 28వ అధ్యాయంలో ఉంది. మీరు మొదటి నుంచి చదువుకోండి, 11 వచనాలు. ఆయన నిన్ను నలుమూలల విస్తరింపజేస్తాడంట. ఎందుకు విస్తరింపజేస్తాడు అంటే, నువ్వు దేవుని వైపు, లేకపోతే దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు నిన్ను ఆయన విస్తరింపజేస్తాడు, బ్రతికిస్తాడు. ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారండి. క్రైస్తవుల్లో ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. నిన్న క్రిస్మస్ దినాన మన అంతర్జాతీయ ప్రసంగికుడు డాక్టర్ స్టీఫెన్ పాల్ గారి యొక్క తల్లిగారు కూడా మరణించారు. అంటే మరణించడం నేను తప్పు అనడం లేదు, కానీ అంటే వారు మరొక పండుగను, మరొక సంవత్సరాన్ని చూడకుండా వెళ్ళిపోతున్నారంటే, కానీ అలాంటి వారికంటే దేవుడు మనల్ని ఉంచాడంటే మనం ఏదో గొప్పవాడు అని కాదు, మనం ఏదో జ్ఞానము లేకపోతే డబ్బు లేకపోతే ఏదేదో ఉందని కాదు. దే హ్యావ్ ఏ ప్లాన్. ఆయన ఒక ప్రణాళిక నీ పట్ల వేసుకున్నాడు. నీ పట్ల వేసుకున్న ప్రణాళిక రద్దు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఆ ప్రణాళికలోకి రాగలిగితే దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు నీ మీద ఆయన ఉంచి ఉన్నాడు. ఒకసారి ఒక కుమారుడికి తన తండ్రి హాస్టల్కి పంపిస్తూ, ఇంటర్మీడియట్ చదువుతూ హాస్టల్కి పంపిస్తూ ఒక కొత్త బైబిల్ తీసి తన బిడ్డకి ఇస్తాడంట. నాన్న, ఇది చదువు, నీకే కష్టం వచ్చినా ఇది తీరుస్తుంది అని పంపించాడంట. బైబిల్ తన బిడ్డ తీసుకున్నాడు. క్రైస్తవులు కాబట్టి సహజంగా మనం అన్ని వస్తువులతో పాటు బైబిల్ కూడా ఇచ్చి పంపిస్తాం. అయితే ఆ బిడ్డ తండ్రి ఇచ్చాడు కదని ఇట్లా గట్టిగా జిప్ వేసుకొని కింద బ్యాగ్లో పెట్టుకున్నాడు. హాస్టల్కి పోయిన తర్వాత ఈ బైబిల్ ఇట్లాగే భద్రంగా అరమరలో పెట్టాడు. పెట్టిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత, డాడీ హాస్టల్ ఫీజు కట్టాలి, ఒక 5,000 పంపు అన్నాడు. పంపు అని ఫోన్ చేశాడు. అరే, బైబిల్ చదువుతున్నావా నువ్వు అని అడిగాడు. చదువుతున్నాను అన్నాడు. అయితే బైబిల్ చదివితే నీకు 5,000 వచ్చి ఉండాలి అన్నాడు. ఏమో డాడీ, రాలేదు అన్నాడు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, కీర్తన గ్రంథం ఏమండి 81వ కీర్తన 7వ వచనం చదువు అన్నాడు. అంటే మిమ్మల్ని కాదులేండి, అతను చదవమన్నాడు. మీరు చదువుతున్నారు, చాలా సంతోషం. అయితే అతను వెంటనే ఆ పైనున్న ఈ బైబిల్ తీసి కీర్తన గ్రంథం తీశాడు. కీర్తన గ్రంథం తీసి 84వ కీర్తన ఏముంది అని 84వ కీర్తన తీయగానే అక్కడ వాళ్ళ తండ్రి 5,000 రూపాయలు పెట్టి ఎన్వలప్ కవర్లో పెట్టున్నాడు. 5,000 రూపాయలు పెట్టి ఎన్వలప్ కవర్లో పెట్టున్నాడు. ఎందుకు? ఒకవేళ బైబిల్ చదివితే ఆ కవర్ కనబడుతుంది, వాడు అవసరాలకు వాడుకుంటాడు అని పెట్టాడు. పెడితే ఇతను ఏమంటే చదవకుండానే చదివానని చెప్పాడు. తండ్రి చెప్పినప్పుడు వెంటనే 84వ కీర్తన తీస్తే ఇటువంటి పిన్ ఒకటి పెట్టి ఇట్లా పెట్టి ఆ బైబిల్కి పెట్టాడు. ఆ తర్వాత, డాడీ ఇక్కడ ఏదో కవర్ ఉంది డాడీ, తీసి చూడరా అన్నాడు. తీసి చూస్తే దాంట్లో 5,000 రూపాయలు. ఇతనికి హాస్టల్ ఫీజు ఎంత కట్టాలో అంత కరెక్ట్గా 5,000 రూపాయలు ఉన్నాయి.
తర్వాత థ్యాంక్ యూ డాడీ అన్నాడు. మరలా బైబిల్ తీసుకెళ్ళి జిప్పేసి మరలా అరలో పెట్టాడు. అరలో పెట్టిన తర్వాత మరలా కొద్ది రోజులకి డాడీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి డాడీ, నాకు ఒక 10,000 పంపించు అన్నాడు. రేపు బైబిల్ చదువుతున్నావా? ఓ మీరు అప్పుడు చెప్పినప్పటి నుంచి తరువుగా చదువుతున్నాను డాడీ. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం తీరా అన్నాడు. సరే మత్తయి సువార్త ఇదేంది మాటమాటికి చెప్తున్నాడే. మత్తయి సువార్త తీస్తే ఆడొక కవర్కి పిన్నేస్తుంది, దాంట్లో 10,000 రూపాయలు పెట్టున్నాడు. డాడీ కవర్ ఉంది డాడీ, తీసి లెక్కేరా అంటే దాంట్లో 10,000. నువ్వు బైబిల్ చదవకుండానే నువ్వు బైబిల్ చదివానని అబద్ధం చెప్తున్నావే అంటే, లేదు డాడీ నేను చదువుతున్నాను, ఇది మాత్రం చదవలేదు అన్నాడు. అసలు ఏమండి, బైబిల్ చదివితేనే ఆ కవర్లు ఉంటే మనకు అర్థమైపోద్ది కదా, ఒత్తిగా ఉంటుంది. తినేలా మరలా 10,000 తీసుకున్నాడు, కట్టాడు, మరలా జిప్పేసి మరలా అరమరలో పెట్టాడు. సెలవులు ఇచ్చారు, ఫోన్ చేశాడు, డాడీ నాకు ఒక 2,000 పంపించు, నేను ఛార్జీ పెట్టుకుని ఊరికి వస్తాను. ఒరే ఎఫెసీ పత్రిక తీరా అన్నాడు. ఏముంది డాడీ? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అంటే మళ్ళీ బైబిల్ తీసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీస్తే అక్కడ 2,000 రూపాయల కవర్లో పెట్టున్నాడు. అంటే ఆ తండ్రి తన యొక్క బిడ్డ యొక్క ఆలోచన, అవసరత ఇదంతా గుర్తెరిగి ఏమండి బైబిల్లో దాచిపెట్టాడు. ఈరోజు మన అవసరత అంతా గుర్తెరిగి దేవుడు దీంట్లో లెక్కలేని సంపద పెట్టున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ బిడ్డలాగా జిప్పేసి అరమరలో పెడుతున్నాం. ఈరోజు టేక్ ఏ డిసిషన్. ఏ డిసిషన్ తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి? బైబిల్ చదివే నిర్ణయం తీసుకోవాలి. బైబిల్ చదివితే ఏమండి దీంట్లో ఉన్నటువంటి మేళ్ళు ఏదో నీకు తెలుస్తాయి. బైబిల్ చదివితే దేవుడు నీ కోసం ఏమి దాచి ఉంచాడో నీకు తెలుస్తుంది. బైబిల్ చదివితే జ్ఞానమంతా ఇందులోనే ఉంటుంది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన ఒక వ్యక్తి ఏమండి పీజీ చేయగలిగాడంటే కారణం ఎక్కడుంది? దీంట్లో ఉంది. ఏమండి ఎంతోమంది 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అట్లాగే ఉన్నారంటే ఎందుకు కారణం? వాళ్ళకి తెలియలా. ఈరోజు నువ్వు తెలిస్తే దేవుడు ఆయన ఇస్తాడు ఒక జ్ఞానం, పరిమితి లేని జ్ఞానం ఇస్తాడు, పరిమితి లేని ఆరోగ్యం, పరిమితి లేని ఆయుష్. అందుకనే దీంట్లో తెలియకుండానే సంపద ఉంది. ఈ బైబిల్ చదివి చాలామంది ఏం చేస్తారంటే గనులు కనిపెట్టారు. ఏమండి బంగారం అత్యధికంగా లభించే దేశం ఏదంటే సౌత్ ఆఫ్రికాలో ఒక కొండ ప్రాంతాల్లో లభిస్తుందంట. అక్కడి నుంచి బంగారం అంతా సరఫరా అవుతుంది ప్రపంచం మొత్తం. అంటే అది ఎక్కడుందని తెలిసిందంటే బైబిల్ చదవటం ద్వారానే. బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ లేదు. అందుకనే ఒక వ్యక్తి ఫస్ట్ జేమ్స్ వాల్ట్సన్ అనేటువంటి ఒక వ్యక్తి గుండె సూదులు పనిచేసేటువంటి ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తూ ఉన్నాడంట. ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఒక సంఘటన. అయితే ఆ గుండె సూదులు పనిచేసేటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్తే ఆ గుండె సూదులు యొక్క వాణిజ్యం అంటే వ్యాపారం ఎక్కువ అయిపోయింది. ఈయన ఆదివారం సెలవు పెట్టి మందిరానికి వచ్చేవాడు. మందిరంలోకి వచ్చి దేవుడిని ఆరాధించి వెళ్ళేవాడు. ఆ యజమానుడు అన్నాడు, అయ్యా ఆదివారం సెలవు ఇవ్వడానికి లేదు నీకు అన్నాడు. ఆదివారం సెలవుకపోతే ఎట్లా సార్? నేను నా దేవుడిని ఆరాధించాలి, ఆదివారం ఖచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే అంటే ఆదివారం సెలవు ఇచ్చేది లేదు, నువ్వు పని చేస్తే పని చేయలేకపోతే వెళ్ళిపో అన్నాడు. సరే ఆదివారం దేవుని కంటే మరొకటి కాదని చెప్పి ఆ కంపెనీకి రిజైన్ చేసి వచ్చేసాడు. గడవడం చాలా కష్టమైపోయింది కుటుంబంలో. ఎందుకంటే దేవుని కోసం ఉద్యోగం కూడా వదులుకున్నాడు. ఆదివారం సెలవు లేదనే దానికి ఉద్యోగం వదులుకొని దేవుని కోసం వెళ్ళాలి అని ఇట్లా పోతూ ఉంటే చాలా కష్టమైపోయింది. తినడానికి ఇబ్బంది అయిపోయింది. చిన్న బిడ్డలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఆదివారం వచ్చే ఉద్యోగం నాకు వద్దు ప్రభువా, ఆదివారం సెలవు ఇచ్చేటువంటి ఉద్యోగం కావాలని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆలోచన దేవుడికి ఇచ్చాడు. అప్పటి వరకు సేఫ్టీ పిన్ లేదు, గుండు సూదులే ఉన్నాయి, గుండు పిన్నులే ఉన్నాయి. అది గుచ్చుకుంటే ఆ రక్తం గారిపోయేది. గుండె సూది మన చర్మానికి గుచ్చుకోవడం వల్ల ఆ రక్తం వచ్చేసేది. లేడీస్ కూడా అప్పుడు ఆ పిన్నులు పెట్టుకునేవారు. అలా కాకుండా సేఫ్టీ పిన్ ఒకటి తయారు చేయాలనే ఆలోచన దేవుడు ఇచ్చాడు. అయితే దానికి పెట్టుబడి ఎవరికి కావాలంటే పెట్టుబడి కావాలి. ఎవరికి చెప్పాలి అనుకుంటున్నటువంటి సమయంలో ఇతనికి ఒక బాగా డబ్బు కలిగినటువంటి స్నేహితుడు ఉంటే అతనికి పోయి చెప్పాడు, రే ఇప్పుడు వరకు మన దేశంలో సేఫ్టీ పిన్ లేదు, గుండు సూదులే ఉన్నాయి, ఈ పిన్నులే ఉన్నాయి,
ఇవి గుచ్చుకుంటే రక్తం వస్తుంది, అలాగే చాలా ప్రమాదకరం. కాబట్టి నేను సేఫ్టీ పిన్ తయారు చేశాను, తయారు చేసే ఆలోచన నాకు వచ్చింది, దానికి కావాల్సినంత జ్ఞానం నా దగ్గర ఉంది, నువ్వు పెట్టుబడి పెడతావా అని అన్నప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకొని ఒక కంపెనీ పెట్టారు. అదే పిన్, మనం జాకెట్ పిన్ అంటారు కదా, ఆ పిన్, సేఫ్టీ పిన్ తయారు చేసేటువంటి కంపెనీ పెట్టాడు. చూడండి, అంటే మనం అనుకుంటాం ఏమండి ఒకరోజు ఆదివారానికి పోకపోతే ఏం కాదులే, ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ ఇతడు ఆదివారం కోసమే తన ఉద్యోగాన్ని రిజైన్ చేసేసాడు. ఆదివారం కోసమే, దేవుని సన్నిధిలో కనపడటం కోసం ఉద్యోగాన్ని రిజైన్ చేశాడు. దేవుడు అతన్ని ఒక ఆలోచన ఇచ్చి ఎన్నో వందల మందికి, మీకు విషయం తెలుసా లేదో, తర్వాత రోజుల్లో ఆ గుండు సూదుల కంపెనీ పడిపోయింది. సేఫ్టీ పిన్ కంపెనీ చాలా ఇంగ్లాండ్లోనూ అన్ని దేశాల్లో ఆయన విస్తరించడం మొదలుపెట్టాడు. అంటే దేవుని కొరకు ఒక సాహసమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన చేతిలోనే ఉంది. గత కాలం కూడా చెప్పాను, షేక్స్పియర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంటాడు, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, మనం ఎలా మలుచుకుంటే మన జీవితం అలా వెళ్తుంది. అందుకనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు మన జీవితంలో ఏమండి ఎన్నో మేళ్ళు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యకరాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, అంత చేసి ఆగిపోడు, మనల్ని బ్రతికిస్తాడు. రెండవదిగా మనల్ని బ్రతికిస్తాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తాడో చూడండి. మూడవదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యొక్క శ్రమలు మన ఎదుట ఎలాగో విస్తరించుచున్నవో అలాగే మాకు అంటే శ్రమల విషయంలో ఆయన మనల్ని కాపాడుతాడు. 1 మేళ్ళ విషయంలో మనకు సహాయం చేస్తాడు, 2 మనల్ని బ్రతికిస్తాడు, 3 శ్రమలలో ఆర్థిక ఇబ్బందులు, అసమానతలు, తగాదాలు, ఏమండి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. చాలామంది ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు, చాలామంది ఎందుకు ఏమంటే కుటుంబాలు విడిపోతున్నాయంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ కృతజ్ఞత చెల్లించలేకపోవడం ద్వారానే. అందుకనే చాలామంది కుటుంబాల్లో, ఎక్కువగా క్రైస్తవుల కుటుంబాల్లో చాలా వేదనలు అనుభవిస్తుంటారు, చాలా శ్రమలు అనుభవిస్తుంటారు, తగాదాలు, ఏమండి రోగాలు, బలహీనమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఎక్కువ భాగం ఎవరు ఈ కుటుంబాల్లో ఉంటాయంటే ఏమండి క్రైస్తవుల కుటుంబాల్లో. ఎందుకు అనంటే దేవుని యందు సరైనటువంటి నిలకడ, దేవుని యందు సరైనటువంటి జ్ఞానం, ఎలా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఒక చోట ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి, కీర్తన గ్రంథంలో ఉంది, వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అని ఉంది. అంటే ఈ శ్రమలు మన జీవితంలోకి వస్తే మన యొక్క కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. అలా చిన్నాభిన్నం అయిపోకుండా నువ్వు ఉండాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మనం చేయగలిగినటువంటి పని. ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో ఏమండి ఆ దేవునికి ఎలా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుషులకే మనం కృతజ్ఞత కలిగి ఉంటామండి. ఒకసారి నేను బండి తీసుకుని వెళ్తూ ఉంటే స్టాండ్ తీసుకోలేదు, సైడ్ స్టాండ్. ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడు, అబ్బాయి స్టాండ్ తీసుకో అన్నాడు. వెంటనే ఆ స్టాండ్ తీసుకొని థ్యాంక్స్ అండి అన్నా. ఎందుకన్నాను, ఆయన ఏదో నాకు హెల్ప్ చేశాడు, తెలిసి తెలియకుండానే హెల్ప్ చేశాడు. మనం ఆయనకి ఏం చెప్పాలి? థ్యాంక్స్, కృతజ్ఞత. సహాయం అంటే మాట ద్వారా సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞత. చాలామంది ఈ రోజుల్లో సహాయం పొందుకొని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. అంటే దేవుడు మనుషులు చేస్తేనే మర్చిపోతాం, ఇంకా దేవుడు చేసి అసలు గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుడు మనకి ఏం చేశాడో ఏమండి వీటన్నిటిని నెమరు వేసుకుందాం. ఆ వ్యక్తిని ఒక కాగితం మీద రాసుకురాయి అంటే 10 పేజీలు రాసుకొచ్చాడు దేవుడు చేసిన మేళ్ళు. మనం ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం, దేవుడు ఈ సంవత్సరంలో ఎన్ని మేళ్ళు చేశాడు, ఏమండి ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్ని అనారోగ్యం వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వేదనలు, ఆవేదనలు, ఓయమ్మ కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరిచి లేపాడు, నిలబెట్టాడు. ఎంత చెల్లించాలి, ఏమండి ఎంత కృతజ్ఞత చెల్లించాలి మనం ఆయనకి. గాలి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, గత కాలంలో కరోనా ఉన్న వ్యక్తి సిలిండర్ దొరక్క బాధపడ్డాడు చూసారా, అతన్ని అడగండి. ఆక్సిజన్ వాల్యూ, గాలి వాల్యూ అతనికి తెలుస్తుంది. మనం ఫ్రీగా పీల్చుకుంటున్నాం కదా, మనకు తెలియదు. ఒక్క సిలిండరు ఎన్ని వేలు పెట్టి కొన్నారో వాళ్ళకి తెలుసు. మనం జీవితాంతం బ్రతుకుతున్నాం, ఒక్క రూపాయి కూడా పే చేయం.
ఏమంటే మనం పీల్చే గాలికి ₹1 పే చేస్తున్నావా? ఒకవేళ పే చేయాల్సి వస్తే ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు కట్టాల్సి ఉండేవాళ్ళమో. ఏమండి, ఫ్రీగా వచ్చే గాలి, ఒకరోజు సూర్యుడు రాకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, ఒకరోజు కరెంట్ లేదనుకోండి, లేకపోతే మనకు ఉదయం అనేది పగలు అనేది లేదనుకోండి, రాత్రి ఉందనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమి చేసుకోలేం. దేవుడు మనల్ని ప్రేమించి ఉదయం సూర్యుడిని రప్పిస్తున్నాడు నా బిడ్డల యొక్క రక్షణ కొరకు. ఏమండి, ఆ సూర్యుడు ఉంటేనే మనం బ్రతుకుతున్నాం. మొక్కలు బతుకుతున్నాయి, చెట్లు, జంతువులు, మనుషులు అన్నీ బతుకుతున్నాయి. సూర్యుడు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే చీకటే. సూర్యుడిని పంపించి మనల్ని బ్రతికిస్తున్నాడు, గాలిచ్చి మనల్ని బ్రతికిస్తున్నాడు, ఇంకా చెప్పలేనటువంటి ఎన్నెన్నో ఆయన ఇచ్చి మనల్ని బ్రతికిస్తున్నప్పుడు మనం కనీసం కృతజ్ఞత నిద్రలేసి, మన పడక మీద నిద్రలేసి, ప్రభువా నాకు మంచి నిద్ర ఇచ్చి నన్ను లేపో ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులను చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? నిద్ర లేచి పరిగెడతాం, నిద్ర లేచి వెళ్ళిపోతాం. ఏమండి, ఒక్క క్షణం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఎంతమంది చెల్లిస్తున్నారు? చెయ్యి పైకెత్తదులేండి. ఒకసారి మనం ఆలోచించుకుందాం. పడుకున్న పడక మీద నుంచి లేచి, ప్రభువా నన్ను ఈ రాత్రి నువ్వు లేపావు ప్రభువా అని కృతజ్ఞత చెల్లించే వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు క్రైస్తవుల్లోనే? ఏమండి, ఎవరు పని లేచిన వెంటనే పరుగున మన పనులు మనం చేసుకున్నాం తప్ప దేవుడు మనల్ని బ్రతికించేందుకు కనీసం కొన్ని స్తుతులు చెల్లిద్దాం, దేవునికి నమ్మకంగా ఉందామనే ఆలోచన మనకు లేదు. అలాగే ప్రయాణాల్లో బయట పోయినప్పుడు ఎన్ని ప్రమాదాలు, ఎంత వ్యతిరేకతలు, ఎన్ని నిందలు, వీటన్నిటిని తప్పించి క్షేమంగా మనం నడిపిస్తున్నాడు. కనీసం దానికైనా దేవునికి కృతజ్ఞత ఏమండి చెల్లిస్తున్నావా? ఇంటికి వచ్చినప్పుడంతా, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడంతా, ప్రభువా క్షేమంగా నడిపించేందుకు నీకు వందనాలు ఎంతమంది చెప్తున్నారు? హడావిడిగా వచ్చేస్తాం. ఏమండి, కాళ్ళు కూడా కడుక్కోమనం. మీకు విషయం తెలుసా? మనం బయట తిరిగినప్పుడంతా రకరకాలైనటువంటి ఆ చీడంతా మనకు చుట్టుకుంటూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇంట్లోకి పోయే ముందు కొళాయిలో కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అట్లనే ఆ నీళ్ళు తల మీద పోసుకోమని కాదు, కానీ కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా. మనం పోయే ప్రయాణం చేసే బండి, సైకిల్, లేకపోతే ఆటో ఎన్ని మీద ఎక్కద్ది, ఎన్ని మీద దిగుతుంది, అవన్నీ కూడా నిమ్మకాయల మీద ఎక్కద్ది, తీసి నీళ్ళ మీద పోద్ది, ఆ గోముగడికాయ దొక్కద్ది, ఏమండి ఆ నిమ్మకాయలు దొక్కద్ది, అన్నీ తొక్కుని వస్తాయి. మనమేమో అట్టే ఇంట్లోకి వెళ్ళిపోయి కాఫీదా, నీళ్ళుదా, అన్నం పెట్టు అంటాం. ఈరోజు బయట తిరిగే వాళ్ళకి అందరికీ చాలా జాగ్రత్తగా, బయట తిరిగి వస్తున్నప్పుడల్లా ప్రతి క్షణం కాళ్ళు కడుక్కొని మాత్రం మీరు వెళ్ళండి. ప్రార్థన చేసుకోవడం మర్చిపోవద్దు, కాళ్ళు కడుక్కోవడం మర్చిపోవద్దు. మీ వల్ల కుటుంబం అంతా సఫర్ అవుతుంది. ఎంత సఫర్ అవుతుందంటే ఏమండి, లేనిపోని దెయ్యపు శక్తులన్నీ మనల్ని వెంబడించి కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట తిరిగినంతసేపు మనం ఎక్కడ తిరిగినా సరే ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ముందు. రెండవదిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. మనం పోయినా పర్వాలే, మనం నమ్ముకొని భార్య, బిడ్డలు, ఏమండి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? కాబట్టి నువ్వు తీసుకొచ్చిందంతా నీకేం కాదు, ఎవరు అనుభవిస్తారు? కుటుంబంలో ఉన్న వారందరూ రకరకాలైన జబ్బులు, రకరకాలైన వ్యాధులు, ఇవన్నీ కలగజేయడానికి కారణం. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుందాం. ఈ సంవత్సరంలో ప్రభువా నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడంతా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఇదిగో పండుకొని లేచినప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇది క్రైస్తవుల కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన ఎందుకంటే చేసుకోకుండా పడుకుంటే సాతానుడి యొక్క శక్తులు మన కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. మీరు యోబు గురించి చదవండి, నేను ముగిచ్చేస్తాను. యోబు యొక్క ఏమండి ప్రతిరోజు తన కుమారుల నిమిత్తమే బలి అర్పించేవాడంట. మనం అలా బలి అర్పించబడలేదు. మనము ఆ కుటుంబంగా చేరి బిడ్డలు, అలాగే భార్యాభర్తలు, తల్లిదండ్రులు అందరినీ కూర్చోబెట్టుకొని సాయంత్రమో ఉదయమో ఏదైనా ఒక్కసారి చాలు, 2 పూటలు చేయబడలే. అవకాశం ఉంటే 2 పూటలు చేయండి, లేదంటే సాయంత్రం అయినా ఉదయం అయినా ఒక బిడ్డలంతా కుటుంబం అంతా కలుసుకొని కుటుంబ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కుటుంబానికి అంతటి కూడా ప్రాకారంగా ఉంటుంది. దురాత్మ శక్తులు, సాతాను శక్తులు, చేతబడి శక్తులు, చెల్లంగి శక్తులు, అలాగే రకరకాలైన దురాత్మలు ఏది కూడా కుటుంబ ప్రార్థన రానియకుండా దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అంటే కుటుంబ ప్రార్థనకు ఉన్నటువంటి బలము మనకి అప్పటికప్పటికే తెలియకపోవచ్చు, కానీ అది రాబోయే రోజుల్లో కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థనే. మా కుటుంబంలో ప్రతిరోజు సాయంత్రం పండుకునే ముందు చేసుకుంటాం. తినేసి అంత అయిన తర్వాత లాస్ట్లో పడుకునేటప్పుడు మేము చేసుకుంటాం.
కుటుంబ ప్రార్థన. నలుగురు కలిసి ప్రార్థన చేసుకుంటాం. అలాగే ముగ్గురు కలిసి, ఒకవేళ నేను లేనప్పుడు ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకోవడం. ఈ కుటుంబ ప్రార్థన ఇలా చేసుకున్నప్పుడు సాతాను శక్తులన్నింటిని బయట బంధిస్తాం, మనం లోపలికి రావు. అవి లోపలికి వచ్చి చిన్నాభిన్నం చేసేస్తాయి మనుషుల్ని, కళ్ళ ద్వారా చిత్రం చేసేస్తాయి. అలాగే కొన్ని ఆలోచనల ద్వారా కొన్నిసార్లు నిద్ర పట్టనీయకుండా చేస్తాయి. ఇవన్నిటిని బంధించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? కుటుంబ ప్రార్థన. ఈరోజు ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, బయట నుంచి వచ్చేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. రెండవదిగా కాళ్ళు కడుక్కోవాలి. మూడవదిగా కుటుంబ ప్రార్థన. ఒకవేళ కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఉంటే సంతోషం. ఒకవేళ లేనట్లయితే కొత్త సంవత్సరం నుంచి అన్నా ప్రారంభించండి. ఒక్కరున్నా సరే కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోండి. 2 3 4 10 మంది, ఎంతమంది ఉన్నా సరే కుటుంబ ప్రార్థనకు అంతా, ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కుటుంబ ప్రార్థన అనగానే ఆ టయానికి పోయి, శుక్రవారం చెప్పాను కదా, మనం ప్రార్థన చేసుకోవాలంటే ఒకే స్థలం ఉండాలి, ఒకే సమయం పెట్టుకోవాలి. ఇప్పుడు కుటుంబ ప్రార్థనకు కూడా ఏదైనా ఉదయమైనా ఒకే సమయం పెట్టుకోవాలి, ఒకే స్థలం. మనం పండుకున్న చోటే కింద ఒక చుట్టూ సర్కిల్లా కూర్చొని అందరూ ఏమంటే ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుని బిడ్డలకు కలిగేటువంటి ఆపదలు ఎన్ని ఉంటాయి తెలుసా? సాతానుడు పొంచి ఉంటాడు. మనం బయటికి వెళ్ళినప్పుడంతా ఎలా మింగదామా, ఎలా నాశనం చేద్దామా, ఎలా పట్టుకుందామని చూస్తూ ఉంటాడు. ఈరోజు నీ పక్కన, నీ వెనక, నీ ముందు దేవదూత ఉంటే వాడు నిన్ను పట్టుకోలేడు, వాడిని టచ్ కూడా చేయలేడు. ఎందుకంటే నువ్వు ఎవరితో సాగుతున్నావంటే దేవుని హస్తాల్లో నీవు ఉన్నావు. అందుకని యెషయా గ్రంథంలో ఉంది, తల్లి నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని ఉంది. అరచేతుల్లో చెక్కుకొని ఉంటాడు మన వాళ్ళని. మనకు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు. పోతా ఉంటే సాతానుడు ఊరికినే మనల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఉండి వాడు మనల్ని, హబక్కు గ్రంథంలో ఉంది, వాడు మనల్ని గుచ్చంట గ్యాలం వేసి గుచ్చి లాగి మనల్ని చూసి సంతోషపడుతూ ఉంటాడు. ప్రార్థన లేని యొక్క జీవితాలు, వాక్యం లేని వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఒడ్డును పడిన చేపలాగా ఉంటాయి. నీళ్ళలో నుంచి ఒడ్డును పడిన చేప ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉంటుంది ఒడి చేతులు చిక్కితే. ఈరోజు ప్లాన్ చేసుకుందాం, నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఏదో అనామకంగా, అనాలోచితంగా ఏదో ఏముందలే తక్కిడే బిక్కుడు వాళ్ళు అనుకుంటారు. మనం అలా అనుకోకుండా దే హ్యావ్ ఏ ప్లాన్, దే హ్యావ్ ఏ ఏమండి ఒక నిర్ణయమైనటువంటి ఒక దారి మనం ఏర్పరచు. నూతన సంవత్సరంలో దేవునికి ఇలా జీవించాలి, నేను ఇలా ఉండాలి, ఇంకా దేవుని సందులో ఎదగాలి. నువ్వు వాక్యం సపోజు ఒక అధ్యాయం చదువుతున్నావు అనుకోండి, వచ్చే సంవత్సరం మరొక అధ్యాయం పెంచుకో, 2 ఇంకొక అధ్యాయం పెంచుకో, 4 ఇంకొక అధ్యాయం. ఇట్లా ఆ ప్రార్థన అరగంట చేస్తున్నావు, ఇంకొక అరగంట చేయడానికి, లేకపోతే ఇంకొక 5 నిమిషాలు, లేకపోతే ఇంకొక 10 నిమిషాలు ఎగస్ట్రా చేయడానికి నువ్వేం చేయాలంటే ఈరోజు నుంచి ఒక చిన్న ప్రణాళిక నువ్వు వేసుకోవాలి. ఈరోజు ఆ ప్రణాళికే, చిన్న ప్రణాళికలే మనల్ని ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద ఆశీర్వాదాలకు కారణమవుతాయి. ఈరోజు దేవుని సందులో చిన్న ప్రణాళిక వేసుకో. ఈ ప్రణాళిక మన జీవితాన్ని మార్చేదిగా, ఆ ప్రణాళిక మన జీవితాన్ని లోతైనటువంటి ఆత్మీయతలోకి నడిపించేదిగా, ఒక బలమైనటువంటి ప్రార్థనా పరుడుగా, బలమైనటువంటి దేవుని బిడ్డగా ఉన్నట్టుకు మనకు దోహదపడతాయి. కాబట్టి ఈ విషయంలో మనం ప్లాన్ చేసుకుందాం, దేవుని వైపు నడుద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.